హైదరాబాద్ ఎల్బీ నగర్ నాగోల్లోని ఓ భూ వివాదం కేసులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి రవీందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, యాదయ్య, సుధాకర్ అనే నలుగురిపై 20 మంది వచ్చి కట్టెలతో, రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో రవీందర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఉప్పల్కు చెందిన భిక్షపతి కుటుంబ సభ్యులు ఈ దాడికి పాల్పడినట్టు బాధితుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 2 కార్లు ధ్వంసం కూడా అయ్యాయి. నాగోల్లోని మల్లికార్జున హిల్స్లో ఉన్న 87 సర్వే నంబర్లో ఉన్న 5 ఎకరాల భూమి వివాదం కొంతకాలంగా జరుగుతుంది. గాయపడిన వారికి ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నది సార్. ఇద్దరి పరిస్థితి కొంచెం మెరుగున్నది సార్. ఇద్దరి పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉన్నది. రాత్రి 98% ఛాన్సెస్ లేవంటే చెప్పండి డాక్టర్. ఇది 10:30 నుంచి 11 మధ్యన అయింది సార్. ఎంతమంది వచ్చారు? సుమారు 20 నుంచి 30 మంది దాకా వచ్చిండ్రు. ల్యాండ్ ఎక్కడ ఉన్నది? ఇది మల్లికార్జున హిల్స్ నాగోల్ సార్. కళ్యాణ లక్ష్మి గార్డెన్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి సార్. అంటే దాడి చేసింది ఎవరని చెప్తున్నారు? ఎక్కే భిక్షపతి. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయి? ఇది గత 5-6 సంవత్సరాల సంది గొడవ నడుస్తుంది సార్ ఈ ల్యాండ్ మీద. ఆయనకున్న ల్యాండ్ కంటే కూడా ఎక్సెస్ అమ్ముకొని మళ్ళీ మా దాంట్లో కబ్జా పెడతానికి ప్రయత్నం చేస్తుంది. సర్వే నెంబర్ మీదెంత వాళ్ళది ఎంత? ఆ సర్వే నెంబర్కి ఏడీ సర్వే రిపోర్ట్ కూడా ఉన్నది సార్ మాకు. ఇక్కడ చూసి చెప్పండి. ఏడీ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. మీకు సంబంధం లేదు, 77 సంబంధం లేదు, ఇది 87/1కే సంబంధం, మీకు సంబంధం లేదు. ఏడీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేసినాం. ఆ రిపోర్ట్ని మేము అందరికి కూడా మేము ఎక్కడెక్కడ అందరికి సబ్మిట్ చేసినాం సార్. ఇది మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే కూడా ఆర్ కృష్ణయ్య గారు చాలా అయ్యా మా వ్యక్తులు వాళ్ళని వదిలిపెట్టాలంటే చెప్పండి ఉదయం కేసు బుక్ చేస్తే సాయంత్రం వరకే వదిలిపెడుతుంది సార్. ఈ కేసు ఎమ్మెల్యే చెప్పడం వల్ల వదిలేసారు. ఎమ్మెల్యే చెప్పడం వల్ల కేవలం వదిలేస్తారు సార్ వీళ్ళని. ఎమ్మెల్యే చెప్పడం వల్ల వదిలేస్తారు. మేము ఆర్ కృష్ణయ్య దగ్గర పోయి నా ఫైల్ అంతా ఇచ్చి దీన్ని ఒకసారి వెరిఫై చేయండి. మీరు భిక్షపత్రాన్ని కూడా ఏమున్నాయో అవి కూడా తీసుకోండి. మీరు భిక్షపత్రాన్ని తీసుకొని నా దగ్గర మీరు మీ ఆధ్వర్యంగా మమ్మల్ని తీసుకొచ్చి కాంప్రమైజ్ చేసి సార్ మాకు మీరు ఎమ్మెల్యేనే, వాళ్ళకు కూడా మీరు ఎమ్మెల్యేనే, మా ఇద్దరి మధ్యన ఇది డిస్ట్రిబ్యూట్ ఉన్నది, ఈ డిస్ట్రిబ్యూట్ని మీరే సాల్వ్ చేయండి సార్ అని చెప్పండి. నేను 3-4 టైమ్స్ నేను ఎవరిని మన చింతల యాదవ్, మన సురేందర్ యాదవ్ని ఎంట పెట్టుకొని పోయినా, మన డప్పు వెంకటేష్ని ఎంట పెట్టకపోయినా, ఈ డప్పు రాజుని ఎంట చెప్పని ఎంట పెట్టుకొని పోయినా సార్ వాళ్ళ దగ్గరికి. మాకు అటువంటి ఏ వివాదాలు లేదు సార్. మాకు రాత్రి ఎంతమంది పైన దాడి చేసారు? రాత్రి 5 మీద దాడి చేసారు సార్. వీళ్ళు 8 మంది ఉన్నారు. మీతో కట్టెలు చూసి బెదిరికి ఉరికిపోయినారు. 5 ఇంజూర్ అయింది సార్. దేంట్లతో కొట్టిరు? టెంట్ హౌస్ రాడ్లతో కొట్టిరు. ఇంకా దాని తర్వాత ఇటుక రాళ్లతోటి నెత్తి మీద. ఎన్ని కార్లు ధ్వంసమైనాయి అక్కడ? కార్లు 2 కార్లు ధ్వంసం. ఇన్నోవా కారు ఒకటి, ఆల్టో ఒకటి.